దాని కొరకు ఇంతసేపు కూర్చున్నాం. కానీ మా మంత్రి గారు కొత్తగా మంత్రి అయిన సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రక నిర్ణయం ఈ దేశంలో తీసుకున్నారు. అన్నా, మనం సంఘం కొరకు పనిచేసిన వాళ్లకు పదవులు ఇచ్చే దాంతో పాటు మన ప్రభుత్వం బీసీల కొరకు ఒక ప్రయత్నంగా ఈరోజు చేసిన దాన్ని నేను ముఖ్యమంత్రి గారికి అభినందన సభ పెడతా అని చెప్పి ఈరోజు ఇక్కడ అనడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం ఉన్నది. అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పి ఈ సభ తెలియజేస్తుంది. మా ఆదిశ్రీనన్న మొదలు అసలు ర్యాలీనే చేసేసిండు. ఆయన ధన్యవాద ర్యాలీ చేసిండ్రు. మా అనిల్ గారు ఎప్పటి నుంచో బీసీ దాని కొరకు పోరాడుతున్న నాయకుడు. జగిత్యాల కూడా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చేసిందట. ఇంత పెద్ద ఎత్తున అప్లాజ్ వస్తున్న దాని సందర్భంలో ఆ విషయాన్ని మా పెద్దలందరూ కూడా మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతా. కానీ నేను అంటున్న మిత్రులారా, ఈరోజు పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వంలో రావడానికి పార్టీ కొరకు నిరంతరం కృషి చేసిన ఇలా అడ్లూరి లక్ష్మణన్నను మంత్రి చేసిందంటే మనందరికీ కూడా పదవులు వచ్చినట్టుగానే మనం భావిస్తున్నాం. ఒక సంతోషం. ఒక సామాన్య కార్యకర్త ఈరోజు ఏ స్థాయి నుంచి నేను వారు కలిసి కోర్టులో కేసులకు కొట్టాడేటోళ్ళం. ఎందుకంటే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టిండు. ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టిండు. మేము వస్తే సభలకు మరి ఆయనకేమైందో కానీ గెలిచినంత కుంకుమలు చల్లుకునే టైంలో ఓడగొట్టిన పరిస్థితి కేసీఆర్. ఇక్కడ నేను రాత్రి 9 గంటల వరకు నుంచి నన్ను ఓడగొట్టిండు బాబోడు. అంటే వీరికి ఎంతసేపు కొట్టాడుతోళ్ళు ప్రశ్నిస్తోళ్ళు సభలో ఉంటుందని కొంతమందిని సభలో చూడాలనుకోడు. కాబట్టి ఈ రోజు అట్లా కొట్టాడింది కాబట్టి పార్టీ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా రెట్టించిన ఉత్సాహంతో నువ్వు కొట్టాడినా కాబట్టి లక్ష్మణ్ గారు మీరు మంత్రి కావాల్సిందే అని పార్టీ పట్టుబట్టి వారిని మంత్రి చేసింది. కొంతమంది ఏం సంబంధం లేకపోయినా వాళ్ళకి అవకాశం వస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది మనసులో. అట్లా లక్ష్మణన్న ఇలా తెలంగాణ ప్రజలదే కాదు మొత్తం యావత్ తెలుగు ప్రజల మనసు దోచుకున్న వీరుడు ఇలా మా లక్ష్మణన్న. ఆ ధర్మపురి లక్ష్మణేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలని చెప్పి నా ఆత్మీయానికి నేను కోరుకుంటున్నాను. మా అన్న మా పెద్దోడు పక్కనే ఉన్నాడు, ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తులో మా రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ, జీవన్ రెడ్డి గారి విషయంలో డెఫినెట్ గా పార్టీ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నది. మేము వారి స్ఫూర్తి ఏంటంటే మేము డిబేట్లలో కూర్చొని ఎక్కడైనా ఏ మాత్రం కొంచెం పార్టీ లైన్కు అటు ఇటుగా ఉన్నా అవసరమైతే ఫోన్ చేసి వెంటనే దాని మీద అయితే మందలింపు లేదంటే సరి చేసే ప్రక్రియ వారు ఎప్పటి నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తున్న క్రమంలో ఒక్క చిన్న అంశం అక్కడికి వచ్చినా అక్కడిక్కడ వారు సరి చేసే ఒక మహా నేతగా నేను చూసిన వారిని. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అంటే కేవలం ఏదో జగిత్యాలకు సంబంధించిన నాయకుడే, జగిత్యాలలోనే గెలిచి మంత్రి అయిన నాయకుడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు. ఆ రికార్డు వారి మీద మా ముఖ్యమంత్రి గారి నుంచి అందరికీ ఉంటది. కాకపోతే వారిని మరింత నేను అనుకుంటున్న ఒక మంచి అవకాశం కొరకు పార్టీ చూస్తుందనే ఉద్దేశం నాకున్నది. నేను రాసే రిపోర్ట్ లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తా అని చెప్పి మీ అందరి ముఖంగా మీరు కూడా ఇప్పుడు మీదే టైం, మీకోసమే మేము వచ్చింది. సర్పంచులు అవుతారా, ఎంపీటీసీలు అవుతారా, జెడ్పీటీసీలు అవుతారా, జెడ్పీ చైర్మన్లు అవుతారా, డైరెక్టర్లు అవుతారా, దమ్ముంటే కొట్లాడి మళ్ళీ రేపు ఇంకా ఏదైనా గెలిచే అవకాశం ఉంటుందా మీరు ఆలోచించండి. ఇలా నేను కానీ మా అనిల్ గారు కానీ మా సీట్లను వేరే టోళ్ళకి ఇచ్చినాం. మా దగ్గర మా సామ్యాల్ గారికి ఇచ్చినాం. ఇలా ఎమ్మెల్యేగా వారు 55,000 పైసలు